హాయ్ హలో అండి. వెల్కమ్ టు కహానీలు చెప్తా. ఈరోజు మన కథ పేరు కన్నుల్లో నిరూపమే పార్ట్ 1. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఆమె మొహాన్ని నా గుండెలపై దాచుకొని నన్ను తన కౌగిట బంధించి ఏడుస్తూ ఐ లవ్ యూ చేతు, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తుంది ఆమె. ఆమె నా కోసం చిందిస్తున్న ఆ వెచ్చటి కన్నీటిని ఆపలేను నేను. ఎందుకంటే అవి ఆమెకి నేనంటే ఎంత ఇష్టమో తెలియజేస్తున్నాయి. ఆమె కౌగిలి సంకెళ్లను విడిపించుకోలేను నేను. ఎందుకంటే ఆమె స్పర్శ జీవితాంతం నా తోడు కావాలని చెప్తోంది. ఆమె మాటలు చెప్పలేనంత సంతోషాన్ని కలిగిస్తున్నాయి నాకు. ఎందుకంటే అవి నాపై ఆమెకున్న ప్రేమని తెలియజేస్తున్నాయి. ఈ క్షణాన ఈ లోకాన్నే మరిచాను నేను. ఎందుకంటే నా లోకమే ఆమె. అంతలో అలారం మోగింది. కలల ప్రపంచం నుండి బయటకొచ్చి లేచి కూర్చున్నాడు చైతన్య. దేవుడా, ఈరోజు కూడా తన మొహాన్ని చూపించలేదు. రాక్షసి రోజు కలలోకొచ్చి చంపుతుంది. ఎప్పుడు నా ముందుకొస్తుందో. ఎదురు పడితే ఎలా గుర్తుపట్టేది? పక్కనున్న ఫోన్ రింగ్ అవ్వగానే ఆలోచనల నుండి తేరుకున్నాడు చైతన్య. ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏరా ఇంకా నిద్రలేవలేదా అంది చైతన్య తల్లి జయంతి. లేచానమ్మా, ఇంత పొద్దున్నే ఫోన్ చేసావు, ఏమైంది? కాస్త కంగారుగా అడిగాడు చైతన్య. ఈవినింగ్ కొంచెం ముందే బయలుదేరు, నేనిక్కడ నీకోసం పడిగాపులు కాసే పని తగ్గుతుంది అందావిడ. కారులోనే కదమ్మా, ఎంతసేపు? 1 అవర్లో చేరుకుంటాను. ఆవిడ మాటను తేలిగ్గా తీసుకున్నాడు చైతన్య. అదేం కుదరదు, కార్ని పక్కన పడేసి హాయిగా బస్సులో బయలుదేరు. నైట్ అంతా నీ ఫ్రెండ్కి బాగోలేదని నిద్ర లేకుండా అక్కడే ఉన్నావు. ఇప్పుడు క్లాసెస్ అని ఇన్స్టిట్యూట్కి వెళ్తావు. పడుకుంది 3 గంటలు. మళ్ళీ ఈవినింగ్ జర్నీ. అది నువ్వు సొంతంగా డ్రైవ్ చేస్తూ. ఏం అవసరం లేదు. నోరు మూసుకొని బస్ ఎక్కి ఇక్కడ ల్యాండ్ అవ్వు. వార్నింగ్ ఇచ్చింది ఆవిడ. నేను డ్రైవ్ చేయను, ఎవరినైనా డ్రైవ్ చేయమని చెప్తాను మా, ఓకేనా? రిక్వెస్ట్ చేశాడు. కళ్ళ ముందు కారుంటే నువ్వు ఊరికే ఉంటావా? ఇంకా నాకేమి చెప్పకు. వస్తే సేఫ్గా బస్సులో రా, లేదంటే అక్కడే ఉండు ఆజ్ఞాపించింది ఆవిడ. సరే సరే, బస్సులోనే వస్తాను. ఇప్పుడు హ్యాపీనా అని కన్విన్స్ అయ్యాడు చైతు. హ్యాపీ హ్యాపీ అందావిడ రిలాక్స్ అవుతూ. ఫోన్ డిస్కషన్ ముగిసింది. తన పనిలో మునిగిపోయాడు చైతన్య. సాయంత్రం 6 గంటలకు సిటీ బస్ స్టాప్. జనాల రద్దీతో బస్ స్టాప్ అంతా కోలాహలంగా ఉంది. బస్సులన్నీ స్టాప్కి వస్తున్నాయి. జనాలతో నిండిపోయి గమ్యస్థానాలకు ప్రయాణం అవుతున్నాయి. 7 గంటలకి రావాల్సిన బస్ కోసం గంట ముందే వచ్చాడు చైతన్య. తన స్టాప్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుండగా తన ఎదురుగా ఉన్న అమ్మాయి మీదకి తన చూపు మళ్ళింది. 2 కాళ్ళు దగ్గరికి మడుచుకొని మోకాళ్ళపై తన చేతిని ఉంచి ఆ చేతికి తన మొహాన్ని వాల్చి అసలు ఈ లోకంలో లేనట్టు దీర్ఘమైన ఆలోచనలో మునిగింది. పక్కన ఎవరూ లేరు, ఒక బ్యాగ్ తప్ప. చైతన్య తనని గమనిస్తూనే తన ఎదురుగా కూర్చున్నాడు. ఒకరు తనని గమనిస్తున్నారనే విషయం కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంది ఆ అమ్మాయి. 19 సంవత్సరాల వయసు ఉండొచ్చని అంచనా వేశాడు చైతు. ఉదయం నుండి ఏమీ తినలేదనుకుంటా. మొహం కొంచెం వాడిపోయి ఉంది. కానీ ఆ అమ్మాయిలో ఏదో ఆకర్షణ ఉంది, చూడగానే నచ్చేలా. రోజు తన కలలో కనిపించే అమ్మాయి తన చెంత ఉన్నప్పుడు ఎలాంటి అనుభూతి పొందుతాడో ఇప్పుడు అమ్మాయిని చూసినప్పుడు అలాంటి అనుభూతే పొందుతున్నాడు చైతు. చుట్టూ లోకాన్ని మరచి ఆ అమ్మాయిని అలానే చూస్తూ ఉండిపోయాడు. సమయం తన కోసం ఆగలేదు. 7 దాటింది. తను ఎక్కవలసిన బస్ వచ్చి స్టాప్లో ఆగింది. మనసు అక్కడే ఉండిపోమ్మని చెప్తోంది. బస్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. బస్ కదిలింది. అడుగులు ముందుకు పడడం లేదు. అవి అక్కడే ఉండిపోమ్మని మారం చేస్తున్నాయి. 10 దాటాక ఇంకో బస్ ఉంటుంది కదా, అప్పుడు వెళ్దాం అని నిర్ణయించుకొని అలానే కూర్చుండిపోయాడు చైతు. ఏం జరుగుంటుంది? ఎందుకు అలా ఉంది? వెళ్ళి మాట్లాడితే? తప్పుగా అనుకుంటే? వద్దులే. బ్రెయిన్ పలు విధాలుగా ఆలోచిస్తోంది. ఆలోచిస్తూనే ఆ అమ్మాయిని చూస్తూ అక్కడే ఉండిపోయాడు. 7 నుండి 8, 9, 10 సమయం పరుగు పెట్టింది. కానీ ఇద్దరి పరిస్థితిలో మార్పు లేదు. బస్ స్టాప్లో రద్దీ తగ్గింది. జనాలు అక్కడక్కడ మాత్రమే కనబడుతున్నారు.
ఆ అమ్మాయి ఒంటరిగా అలానే కూర్చొని ఉంది. చైతన్య కూడా అలానే చూస్తూ ఉండిపోయాడు. తన బస్ రావటానికి ఇంకా 20 నిమిషాలు మాత్రమే ఉంది. ఆలోపు ఆ అమ్మాయితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దామని లేవబోయాడు. అంతలో 2 వ్యక్తులు వచ్చి ఆ అమ్మాయి పక్కన నిలబడి తనని కదిపారు. ఆలోచనల నుండి తేరుకొని తన పక్కనున్న వాళ్ళని చూస్తూ ఏంటి అని అడిగింది ఆ అమ్మాయి. ఇద్దరిలో ఒకడు ఎంత కావాలి 1 నైట్ అని అడిగాడు. అతన్ని సూటిగా చూస్తూ నేను అలాంటి దాన్ని కాదు అంది సీరియస్గా. ఆమె చూపుకు మాటకి ఇలా డైరెక్ట్గా వర్కౌట్ అవ్వదనుకుంటూ అక్కడి నుండి కదిలారు ఇద్దరు. జరిగేదంతా సైలెంట్గా చూస్తున్నాడు చైతన్య. వాళ్ళు వెళ్ళాక వాళ్ళ మీద ఏర్పడిన అసహ్యం ఆమె చూపుల్లో స్పష్టంగా గమనించాడు చైతన్య. ఈ సమయంలో ఆమె ముందుకు వెళ్ళడం కరెక్ట్ కాదనిపించి మళ్ళీ తన స్థానంలో కూర్చున్నాడు. అక్కడి నుండి వెళ్ళిన 2 వ్యక్తులు కొంచెం దూరంలో ఏదో మాట్లాడుకుంటూ ఉండడం గమనించాడు చైతు. మెల్లిగా వాళ్ళని సమీపించి చాటుగా వాళ్ళు మాట్లాడుకునేది వినసాగాడు. ఆ అమ్మాయి చాలా తెలివైందిరా, అందుకే కరెక్ట్గా వెళ్ళి కెమెరా ఉన్న దగ్గరే కూర్చుంది అన్నాడు ఇద్దరిలో ఒకడు. ఆ అమ్మాయి కూర్చున్న దగ్గర కెమెరాని చూసి అవునరా ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు ఇంకొకడు. బస్ స్టాప్లో ఉన్నంత వరకు ఏమీ చేయలేం, తెల్లవారే వరకు వెయిట్ చేద్దాం, ఏదో ఒక సమయంలో ఒక్క ఛాన్స్ అయినా దొరుకుతుంది కదా అనుకున్నారు ఇద్దరు ప్లాన్ వేసుకొని ఛాన్స్ కోసం వెయిట్ చేయసాగారు. వాళ్ళ ప్లాన్ విన్నాక చైతన్య నేరుగా వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు. అంతలో తను ఎక్కవలసిన బస్ వచ్చింది. ఈసారి అసలు అక్కడి నుండి కదిలేది లేదని నిర్ణయించుకున్నాడు. బస్ వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి రావటం లేదని సమాచారం అందించాడు. టైం 12 అవుతోంది. ఆ అమ్మాయి మెల్లిగా అక్కడి నుండి కదిలింది. ఆమె వెనకే ఆ 2 వ్యక్తులు ఆ అమ్మాయికి తెలియకుండా ఫాలో అవుతున్నారు. చైతన్య కూడా ముగ్గురికి, ఆ అమ్మాయికి, ఆ 2 వ్యక్తులకి తెలియకుండా ఫాలో అవుతున్నాడు. ఆ అమ్మాయి బస్ స్టాప్ నుంచి కొంచెం దూరంలో ఉన్న వాష్రూమ్స్ వైపు అడుగులు వేసింది. తను వాష్రూమ్కి వెళ్తుందని అర్థం చేసుకొని అక్కడే ఆగి తనని గమనిస్తున్నాడు చైతన్య. వాష్రూమ్కి చేరుకునే మార్గం మధ్యలో నిర్మానుషంగా చీకటిగా ఉంది. అక్కడే ఆ అమ్మాయి మీద దాడి చెయ్యాలనుకున్నారు ఇద్దరు. ఆ 2 వ్యక్తుల వలలో చిక్కబోతుందా అమ్మాయి? చైతు ఆ అమ్మాయిని కాపాడగలడా? కథ ఇంకా ఉంది. పార్ట్ 2 కోసం మన ఛానల్ని ఫాలో చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.